కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఆగస్టు 2 తర్వాత ధరల్లో పెరుగుదల మొదలైంది. ముఖ్యంగా బంగారం ధరల్లో భారీ పెరుగుదల ఉంది. ఫిబ్రవరి 28 నుంచి స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఆగస్టు 2 తర్వాత నుంచే కంటిన్యూగా పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు నగలు కొనుక్కోవాలనుకునే వారికి ప్రస్తుతానికి ధరలు తక్కువగానే ఉన్నట్లు లెక్క. ఆల్ టైమ్ హై ధరలతో పోలిస్తే ఇప్పుడు గోల్డ్ రేట్స్ తక్కువగానే ఉన్నాయి. కానీ ఈ పెరుగుదల ఇకపై కూడా ఉంటుందా అనేది అసలు ప్రశ్న. నెల నుంచి డాలర్ విలువ పడిపోతుంది. దీనికి బంగారం ధరకి లింక్ ఉంది. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం తగ్గడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్ కి దాదాపు $13 దాకా తగ్గాయి. అందువల్ల డాలర్ వాడకం తగ్గింది. దాంతో డాలర్ విలువ తగ్గింది. నెల నుంచి డాలర్ విలువ పడిపోతూ ఉంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లలో ఉన్న తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని బంగారం వెండిపై పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ ధరలు పెరుగుతున్నాయి. ఇవి ఇంకా పెరిగితే సంకేతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికా మళ్ళీ ఇరాన్తో భారీ యుద్ధం చేసేందుకు సిద్ధంగా లేదు. అందువల్ల చమురు ధరలు ఇంకా తగ్గవచ్చు. కాబట్టి నగలు కొనుక్కోవాలనుకునే వారు ఇప్పుడే కొనుక్కోవడం ద్వారా కొంత తక్కువకే పొందినట్లు అవుతుంది. గత 39 రోజుల్లో బంగారం ధర 9% పెరిగింది. వెండి ధర 16% పెరిగింది. ఇది ఇన్వెస్టర్లకు ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఇటీవల ధరలు తక్కువగానే ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు బంగారం వెండిని కొన్నారు. ఇప్పుడు ధరలు పెరిగితే వారు అమ్ముకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అందువల్ల వారు ధరలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురు చూస్తున్నారు. దానికి రివర్స్లో సామాన్య ప్రజలు ధరలు తగ్గాలని ఇంకా తగ్గాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న ట్రెండ్ మాత్రం ఇంకా ధరలు పెరిగే సంకేతాలను చూపిస్తుంది. బంగారం వెండి ధరల ఫ్యూచర్ ధరలను అంచనా వేసేటప్పుడు అమెరికా పరిస్థితిని గమనించాలి. అది ధరలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయేమో అని ఇటీవల ఇన్వెస్టర్లు ఎదురు చూశారు. వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లకు మేలు. ఎందుకంటే వారు బాండ్లు కొంటారు కదా, వాటిపై ప్రభుత్వం భారీగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే ఆలోచనలో లేదని తెలుస్తోంది. అంటే వడ్డీ పెరగకపోవచ్చు. అప్పుడు ఇన్వెస్టర్ ఎలా ఆలోచిస్తారు? బంగారం ధర పెరుగుతోంది కాబట్టి బాండ్లలో కంటే బంగారంపై పెడితే ఎక్కువ లాభం వస్తోందని ఆలోచిస్తారు. తద్వారా బంగారం కొంటారు. అందుకే గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం సేఫ్ హెవెన్ ఆస్తిగా కొనసాగుతుంది. చైనా వంటి దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని బాగా కొంటున్నాయి. ఇండియాలో శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అందువల్ల గోల్డ్, సిల్వర్ కొనుగోలు పెరిగాయి. కాబట్టి ఇవన్నీ మీరు స్వయంగా ఆలోచించుకోండి. బంగారం ధరలపై ఎవరు ఎలాంటి విశ్లేషణ ఇచ్చినా దాన్ని ఫైనల్ అనుకోండి. మీకు మీరుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బెటర్. బంగారం ధరలు ఏదో ఒక అంశం ఆధారంగా మారవు. అనేక అంశాల ప్రభావం వాటిపై పడుతుంది. కాబట్టి మీ సొంత విశ్లేషణ మీకు సెట్ కాకపోవచ్చు.